హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ విజేకే అకాడమీ. ఏపీ టెట్ 2026 పేపర్ 2 నందు మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీ టెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 పాఠ్యాంశాలు ఇవ్వబడినవి. ఇప్పటికీ మన ఛానల్లో మొదటి 9 పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియోలో భౌతిక శాస్త్రంలోనే అతి ముఖ్యమైనటువంటి పాఠ్యాంశమైన అయస్కాంతత్వం మరియు విద్యుదయస్కాంతత్వం పాఠ్యాంశం నందు సబ్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్ లో బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకువచ్చాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే సిలబస్ లో ఇచ్చిన అన్ని టాపిక్స్ ను కవర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి మీకు మాక్సిమం మార్క్స్ ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తున్నాం. బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, అయస్కాంత శక్తులు గల నల్లటి రాళ్లను సహజ అయస్కాంతాలు మొదటగా గమనించిన మాగ్నస్ అనే గొర్రెల కాపరి ఏ ప్రాంతానికి చెందినవాడు? ఇది అందరూ గెస్ చేస్తారని అనుకుంటున్నాను. మాగ్నేషియా, గ్రీస్ కరెక్ట్ ఆన్సర్. గ్రీస్ దేశంలోని మాగ్నేషియా అనే ప్రాంతంలో మాగ్నస్ అనే గొర్రెల కాపరి తన చేతి కర్రకు ఉన్న ఇనుప తొడుకు ఒక నల్లటి రాతికి అతుక్కోవడాన్ని గమనించాడు. ఆ ప్రాంతం పేరు మీదుగా ఆ నల్లటి రాళ్లకు మాగ్నటైట్ లేదా అయస్కాంతం అని పేరు వచ్చింది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో అయస్కాంతేతర పదార్థాల సరి అయిన జతను గుర్తించండి. అయస్కాంతేతర అంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, అంటే అవి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కానివి. ఇవి మీరు చూసినట్టయితే అందరూ చక్కగా గెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రాగి మరియు ప్లాస్టిక్. ఒకసారి వివరణ చూడండి. అయస్కాంతంచే ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణ ఇనుము, నికెల్, కోబాల్ట్. అయస్కాంతం చేత ఆకర్షించబడిన పదార్థాలను అయస్కాంతేతర పదార్థాలు లేదా అనయస్కాంత పదార్థాలు అని కూడా అంటారు. రాగి, ప్లాస్టిక్, గాజు, చెక్క మొదలైనవి. ప్రకృతిలో లభించే సహజ అయస్కాంతమైన లోడ్ స్టోన్ రసాయనికంగా ఒక గెస్ చేసి కరెక్ట్ గా చెప్తారని అనుకుంటున్నాను. ఆప్షన్ సి ఎస్, మాగ్నటైట్ లేదా ఐరన్ ఆక్సైడ్ Fe3O4. సహజ అయస్కాంతం అయిన లోడ్ స్టోన్ అనేది ఇనుము యొక్క ఖనిజము. దీనిని రసాయనికంగా మాగ్నటైట్ Fe3O4 అని పిలుస్తారు. దీనికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండదు మరియు దీని అయస్కాంత శక్తి కృత్రిమ అయస్కాంతాల కంటే తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. సహజ అయస్కాంతాలు యొక్క అయస్కాంతత్వం అనేది మనం తయారు చేసినటువంటి అయస్కాంతాల కన్నా అయస్కాంతత్వం కొంచెం తక్కువగా ఉంటుంది. శక్తివంతమైన శాశ్వత కృత్రిమ అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించే ప్రసిద్ధ మిశ్రమ లోహం ఆల్నికో లోని లోహాల కలయిక ఏది? ఇది షార్ట్ కట్ ఫామ్. ఆల్నికోలో అన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఆల్ అంటే అల్యూమినియం, నికెల్ నుంచి Ni, కోబాల్ట్ నుంచి CO, దీంతో పాటుగా ఐరన్ ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆల్నికో అనేది అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ మరియు మిగిలిన భాగం ఇనుము. ఈ మిశ్రమ లోహంతో అత్యంత శక్తివంతమైన శాశ్వత అయస్కాంతాలను తయారు చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఒక దండ అయస్కాంతం యొక్క ఏ భాగంలో అయస్కాంత ఆకర్షణ శక్తి అత్యధికంగా ఉంటుందో ఆ భాగాలను ఏమంటారు అంటే ధ్రువాలు అని అంటారు. అయస్కాంతానికి ఈ ధ్రువాలు రెండు ఉంటాయి. ఇవి రెండు చివర్లా ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దండ అయస్కాంతాన్ని ఇనుప రజంలో ముంచినప్పుడు ఎక్కువ రజనం దాని రెండు చివర్లకు అంటుకుంటుంది. దీన్ని బట్టి అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి దాని రెండు చివర్ల వద్ద గరిష్టంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ చివర్లని అయస్కాంత ధ్రువాలు అంటారు. మధ్య భాగంలో ఆకర్షణ శక్తి శూన్యంగా ఉంటుంది. ఒక దండయస్కాంతాన్ని దాని అక్షానికి లంబంగా కత్తిరిస్తే ఏర్పడే ప్రతి మొక్క యొక్క ధ్రువసత్వం ఏమవుతుంది? చాలా ఇంపార్టెంట్ బిట్. అక్షానికి లంబంగా చేసినప్పుడు ఏ విధమైన మార్పు ఉండదు, స్థిరంగా ఉంటుంది. అయస్కాంతాన్ని అక్షానికి లంబంగా కత్తిరించినప్పుడు దాని పొడవు సగం అవుతుంది, కానీ దాని అడ్డుకోత వైశాల్యం మారదు. ధ్రువసత్వం అనేది అడ్డుకోత వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మారదు. అక్షం వెంట నిలువుగా కత్తిరిస్తే అప్పుడు ధ్రువసత్వం సగం అవుతుంది. ఈ బిట్ కూడా మీకు తెలుసుకోవాలి. లంబంగా అయితే మారదు. అదే అక్షం వెంబడి నిలువుగా కనుక కత్తిరించినట్టయితే ధ్రువసత్వం సగం అవుతుంది. చాలా చాలా మంచి బిట్టు. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యి ఒకదాని పాటు ఒకటి పెట్టే బిట్. ఇక తర్వాత ప్రశ్న, ఒక అయస్కాంతాన్ని ముక్కగా విడగొట్టినప్పుడు ఏకధ్రువాలు ఉనికికి సంబంధించి క్రింది వానిలో ఏది నిజము? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అసలు మనకి ఏకధ్రువ అయస్కాంతాలు ప్రకృతిలో ఎక్కడా లభించవు. ప్రతి మొక్క ద్విధ్రువమే. మీరు ఎంత చిన్న ముక్కల అయస్కాంతాలు విడగొట్టుకుపోయినా ఆ ప్రతి చిన్న ముక్క కూడా రెండు ధ్రువాలను కలిగి ఉంటది.
ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంటది. అందులో అసలు మీరు డౌటే పడక్కర్లేదు. ప్రతి మొక్క స్వతంత్రంగా ద్విధ్రువంగా ప్రవర్తిస్తుంది. ప్రకృతిలో ఒంటరి అయస్కాంత ధ్రువాలు ఉండవు. రెండు వస్తువుల మధ్య పనిచేసే ఏ ధర్మం వాటిలో కనీసం ఒకటి ఖచ్చితంగా అయస్కాంతత్వం అని నిర్ధారించడానికి నిశ్చయాత్మక పరీక్ష. ఇది కూడా అందరూ ఒకదాని బదులు ఒకటి పెడతారు. అయస్కాంతం అనే ఆకర్షణ అని అనుకుంటారు, కానీ కాదు. రిపల్షన్, వికర్షణ. ఆప్షన్ బి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలా మంది తప్పుగా పెడతాం. ఒక అయస్కాంతం సాధారణ ఇనప ముక్కను కూడా ఆకర్షిస్తుంది, కానీ రెండు సజాతి అయస్కాంత ధ్రువాలు మాత్రమే పరస్పరం వికర్షించుకుంటాయి. కాబట్టి ఆకర్షణ కంటే వికర్షణ మాత్రమే ఒక వస్తువు అయస్కాంతమా కాదా అని నిర్ధారించడానికి సరైన పరీక్ష. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. దండయస్కాంతాలు తమ అయస్కాంతత్వాన్ని కోల్పోకుండా కాపాడటానికి ఉపయోగించే అయస్కాంత రక్షకాలు ఏ పదార్థంతో తయారు చేయబడతాయి? ఇది కూడా గెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆప్షన్స్ చదవండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి. మెత్తటి ఇనుము. దండయస్కాంతాలను నిల్వ చేసేటప్పుడు వ్యతిరేక ధ్రువాలు పక్క పక్కన ఉండేలా అమర్చి వాటి చివరల మధ్య మెత్తటి ఇనుప ముక్కను ఉంచుతారు. ఇవి అయస్కాంత బలరేఖలను క్లోజ్డ్ లూప్ గా మార్చి అయస్కాంత శక్తి క్షీణించకుండా కాపాడతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది కొంచెం ఆలోచన చేస్తే కానీ కరెక్ట్ గా ఆన్సర్ అయితే పెట్టలేం. ఓడ ప్రయాణాల్లో మరియు అడవుల్లో మార్గాన్ని కనుగొనడానికి ఉపయోగించే అయస్కాంత దిక్సూచి ఏ అయస్కాంత ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? దిశా ధర్మం. ఇది అందరూ కరెక్ట్ గానే పెడతారు. స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అయస్కాంతం వెళ్ళినప్పుడు భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తూ నిశ్చల స్థితిలోకి వస్తుంది. దీన్నే అయస్కాంతం యొక్క దిశా ధర్మం అంటారు. దిక్సూచి అనేది దీని ఆధారంగా పనిచేస్తుంది. భూమి లోపల ఒక పెద్ద ఊహాత్మక అయస్కాంతం ఉందని భావిస్తే ఆ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం భూమి యొక్క ఏ భౌగోళిక దిశ సమీపంలో ఉంటుంది? ఇది సమాధానం ఒకసారి వివరణాత్మకంగా చూస్తే మీకు బాగా గుర్తుంటది. వేలాడదీయబడిన ఒక దండయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం భూమి యొక్క భౌగోళిక ఉత్తర ధ్రువం వైపు ఆకర్షించబడుతుంది. విజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటాయనే నియమం ప్రకారం భూమి యొక్క భౌగోళిక ఉత్తర ధ్రువం దిశ వైపు భూ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అమర్తుంది. ఒకదానికొకటి రివర్స్ గా ఉంటాయి. ఓకేనా? భూమి యొక్క అయస్కాంత ధ్రువాల యొద్ద నతి కోణము, యాంగిల్ ఆఫ్ డిప్ అంటారు దీన్ని, విలువ ఎంత ఉంటుంది? గెస్ చేసి కరెక్ట్ గా ఆన్సర్ పెడతారని అనుకుంటున్నాను. 90 degrees ఉంటుంది. డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చూడండి. నతి కోణం అనగా అయస్కాంత సూచి క్షితిజ సమాంతర తలంతో చేసే కోణము. నతి కోణం అనగా అయస్కాంత సూచి క్షితిజ సమాంతర తలంతో చేసే కోణం. భూమధ్య రేఖ వద్ద నతి కోణం 0గా ఉంటుంది. అయస్కాంత ధ్రువాల వద్ద సూచి నిలువుగా నిలబడుతుంది కాబట్టి అక్కడ నతి కోణం 90 degrees ఉంటుంది. ఈ రెండు బిట్లు అడుగుతాడు. భూమధ్య రేఖ దగ్గర అయితే ఇదే బిట్కి ఆన్సర్ 0 అవుతుంది. ధ్రువాల వద్ద అయితే 90 degrees అవుతుంది. సో చాలా మంచి బిట్టు. ఒక బిట్లోనే రెండు బిట్లో కవర్ అవుతాయి. తర్వాత ప్రశ్న. ఒక ఇనుప మేకును బలమైన దండయస్కాంతం వద్దకు తెచ్చినప్పుడు నేరుగా తాకకపోయినప్పటికీ ఆ మేకు చిన్న గుండు సూదులను ఆకర్షించటాన్ని ఏమంటారు? ఆప్షన్ చూసినట్టయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అయస్కాంత ప్రేరణ. బాహ్య అయస్కాంత క్షేత్ర ప్రభావం వలన ఒక తాత్కాలిక అయస్కాంత పదార్థం స్పర్శ లేకుండానే తాత్కాలికంగా అయస్కాంత ధర్మాలను పొందటాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటారు. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రమాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత బిట్లో వచ్చి ఉంటది, చూద్దాం. అక్కడ హెచ్సి ఐర్స్టెడ్ తన ప్రయోగం ద్వారా కనుగొన్న అత్యంత ముఖ్యమైన భౌతిక సూత్రం ఏది? ఇది మనకు ఆల్రెడీ అంతకుముందు ఎలక్ట్రిసిటీ టాపిక్ లో కూడా వచ్చింది. బిట్టు విద్యుత్ ప్రవహించే వాహక తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందన్న విషయాన్ని ఇతను కనుగొనడం జరిగింది. వివరణ చూసినట్టయితే డెన్మార్క్ శాస్త్రవేత్త అయిన ఐర్స్టెడ్ విద్యుత్ ప్రవహిస్తున్న తీగ పక్కన ఉన్న అయస్కాంత సూచి విచలనం చెందడాన్ని గమనించారు. దీని ద్వారా విద్యుత్ ప్రవాహం అయస్కాంతత్వాన్ని కలిగిస్తుందని మొదటిసారిగా నిరూపించారు. ఐర్స్టెడ్ ప్రయోగం ప్రకారం కరెంటు దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు ప్రవహిస్తూ తీగ సూచిక పైన ఉంటే సూచి ఉత్తర ధ్రువం ఏ దిశకు విచలనం చెందుతుంది? ఇది మీకు తెలియాలి అంటే దీన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి స్నో నియమాన్ని వాడతారు. సౌత్ టు నార్త్. ఓ అంటే ఓవర్ ద నీడిల్. అయితే సూచి ఉత్తర ధ్రువం W వైపుకు విచలనం చెందుతుంది. ఇదొకటి కోడ్ లాంగ్వేజ్ లో గుర్తుపెట్టుకోండి, ఈజీగానే ఆన్సర్ మీకు గుర్తుంటుంది. తర్వాత ప్రశ్న. అయస్కాంత క్షేత్రం అనేది ఇది కూడా కరెక్ట్ గా మీరు చేస్తారని అనుకుంటున్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏంటి? సదిశ రాశి. అది ఎల్లప్పుడూ దిశ చూపిస్తా ఉంటది కాబట్టి అది సదిశ రాశి అవుతుంది. అయస్కాంత క్షేత్రానికి ఏ బిందువు వద్దనైనా నిర్దిష్ట పరిమాణం మరియు నిర్దిష్ట దిశ రెండూ ఉంటాయి. కావున అయస్కాంత క్షేత్రం అనేది ఒక సదిశ రాశి. తర్వాత ప్రశ్న. అయస్కాంత బలరేఖలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏది? సరికాని ప్రవచనం. బలరేఖలు సంవృత వలయాలు. కరెక్ట్ ఆన్సర్. బలరేఖలు వెలుపల
ఉత్తరం నుండి దక్షిణానికి పోతాయి. కరెక్ట్. 2 బలరేఖలు ఒకదానితోకటి ఖండించుకుంటాయి. ఇది తప్పు. దట్టంగా ఉన్న చోట అయస్కాంత క్షేత్రం బలంగా ఉంటుంది. ఆప్షన్ ఏ కరెక్టు, ఆప్షన్ బి కరెక్టు, ఆప్షన్ డి కరెక్టు. తప్పు ఏంటంటే ఆప్షన్ సి. అయస్కాంత బలరేఖలు అలా ఖండించుకోవు. అక్కడ ఖండించుకుంటాయని ఇచ్చాడు. ఆప్షన్ సి అనేది తప్పు. సో వివరణ కూడా ఇచ్చాము. ఒకసారి చూడండి. సమాంతరంగా మరియు సమాన దూరాల్లో గల సరళ రేఖల ద్వారా సూచించబడే అయస్కాంత క్షేత్రాన్ని ఏమంటారు? ఇక్కడ సమాంతరంగా మరియు సమాన దూరాలలో ఈ రెండు ఇచ్చాడు కాబట్టి అది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. ఏకరీతి అయస్కాంత క్షేత్రం అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయస్కాంత క్షేత్రానికి లంబంగా అమర్చిన నిర్దిష్ట వైశాల్యం గల తలం గుండా ప్రవహించే మొత్తం బలరేఖల సంఖ్యను ఏమంటారు? దీనికి ఎస్ఐ ప్రమాణం ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది. అయస్కాంత అభివాహము అని అంటారు. దీని ప్రమాణం వెబర్. అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉండే తలం గుండా పోయే మొత్తం బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. దీనికి ఎస్ఐ ప్రమాణం వెబర్. ప్రమాణ వైశాల్యం గల తలం గుండా పోయే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత, దీన్ని క్యాపిటల్ బి అంటారు. దీనికి ఎస్ఐ ప్రమాణం మరియు సిజిఎస్ ప్రమాణాలు వరుసగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. అయస్కాంత అభివాహ సాంద్రతకు ఎస్ఐ ప్రమాణం, సిజిఎస్ ప్రమాణం ఏంటి అనేది చాలా ఎక్కువ సార్లు అడుగుతాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే ఒకటి టెస్లా, రెండవ ప్రమాణం గాస్. టెస్లా అనేది ఏమో ఎస్ఐ ప్రమాణము, దీన్ని వెబర్ పర్ మీటర్ స్క్వేర్ గా కూడా చెప్తారు. ఎస్ఐ ప్రమాణం టెస్లా. ఆ టెస్లా దేనికి సమానం అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సిజిఎస్ ప్రమాణం ఏంటంటే గాస్. 1 టెస్లా = 10⁴ గాస్. ఇది కూడా చాలా ఎక్కువ సార్లు డిఎస్సిలో అడిగినటువంటి బిట్ ఇది. 1 టెస్లా = 10⁴ గాస్. తరువాత ప్రశ్న. విద్యుత్ ప్రవహిస్తున్న ఒక నిలువు సరళ రేఖ వాహక తీగ చుట్టూ ఏర్పడే అయస్కాంత బలరేఖల ఆకృతి ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుందంటే వలయాకార ఏకకేంద్ర వృత్తాలను ఏర్పరుస్తాయి. వలయాకార ఏకకేంద్ర వృత్తాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ప్రశ్న. సరళ విద్యుత్ ప్రవాహ వాహకం గుండా ఏర్పడే అయస్కాంత క్షేత్ర దిశను సులభంగా కనుగొనటానికి ఉపయోగించే నియమం ఏది? ఏమని మీరు అనుకుంటున్నారు? కుడి చేతి బొటనవేలు నియమము. కుడి చేతి బొటనవేలు నియమము. కుడి చేతి బొటనవేలును విద్యుత్ ప్రవాహ దిశలో ఉంచితే మిగిలిన ముడుచుకున్న వేళ్ళు అయస్కాంత బలరేఖల వృత్తాకార దిశను సూచిస్తుంది. తర్వాత ప్రశ్న. N చుట్టలు కలిగిన వృత్తాకార కాయిల్ కేంద్రం వద్ద ఏర్పడే అయస్కాంత క్షేత్ర తీవ్రత చుట్టల సంఖ్యకి ఎలా ఉంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఆప్షన్ బి ఆన్సర్. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగితే అయస్కాంతం క్షేత్ర తీవ్రత అనేది పెరుగుతూ ఉంటది. నెంబర్ ఆఫ్ టర్న్స్ తగ్గితే అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది తగ్గుతూ ఉంటది. తర్వాత ప్రశ్న. ఒక వృత్తాకార తీగ చుట్టను ముందు ఉండి చూసినప్పుడు అందులో విద్యుత్ ప్రవాహ దిశ సవ్య దిశలో ఉంటే ఆ వైపు ఉన్న తలం ఏ అయస్కాంత ధ్రువాన్ని ఏర్పరుస్తుంది? ఇది కూడా ఇందాక నియమం ప్రకారం చెప్పొచ్చు ఎట్లా అనేది. ఒక వృత్తాకార తీగ చుట్టను ముందు నుండి చూసినప్పుడు అందులో విద్యుత్ ప్రవాహం సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ విద్యుత్ ప్రవాహం ఉంటే అందులో పై తలం మీద ఉండే అయస్కాంత ధ్రువం ఏది? దక్షిణ ధ్రువం వస్తుంది. అదే యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఉత్తర ధ్రువం వస్తుంది. ఎట్లా చెప్తారు సార్ అంటే మీరు ఆ వృత్తాన్ని కనుక కుడి చేతితో పట్టుకున్నట్టుగా ఊహించుకున్నట్టయితే మీ బొటన వేలు కనుక విద్యుత్ ప్రవాహ దిశను కనుక సూచించినట్టయితే మిగిలిన వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తాయి. ఆ రకంగా చూసినట్టయితే క్లాక్ వైజ్ తిరుగుతున్నప్పుడు అయస్కాంత బలరేఖలు ఆ వృత్తంలోకి వెళ్తున్నట్టుగా ఉంటాయి. వృత్తంలోకి వెళ్తున్నాయి కాబట్టి అది సౌత్ పోల్ అవుతుంది. అక్కడ నుంచి బయటకు వస్తే అది నార్త్ పోల్ అవుతుంది. అదే మీకు యాంటీ క్లాక్ వైజ్ అయినప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంటది కాబట్టి అది ఉత్తర ధ్రువాన్ని సూచిస్తుంది. తర్వాత ప్రశ్న. దగ్గరగా చుట్టబడిన విద్యుత్ రోధక రాగి తీగ చుట్టల పొడవాటి ఆకృతిని సోలనాయిడల్ అంటారు. విద్యుత్ ప్రవహిస్తున్న సోలనాయిడ్ క్రింది ఏ అయస్కాంత వలె ప్రవర్తిస్తుంది? దగ్గరగా చుట్టబడిన విద్యుత్ రోధక రాగి తీగ చుట్టల పొడవాటి ఆకృతిని సోలనాయిడ్ అంటారు. విద్యుత్ ప్రవహిస్తున్న సోలనాయిడ్ క్రింది ఏ అయస్కాంతం వలె ప్రవర్తిస్తుంది? దండాయస్కాంతం. విద్యుత్ ప్రవహిస్తున్న సోలనాయిడ్ ఒక దండాయస్కాంతం లాగే ప్రవర్తిస్తుంది. దీని ఒక చివర ఉత్తర ధ్రువంగా మరొక చివర దక్షిణ ధ్రువంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విద్యుత్ ప్రవహిస్తున్న ఒక సుదీర్ఘ సోలనాయిడ్ లోపల భాగంలో గల అన్ని బిందువుల వద్ద అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. లోపలంతా ఎలా ఉంటుందంటే సమానంగా ఏకరీతిగా ఉంటుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. వివరణ కూడా ఇచ్చాము. ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. Q ఆవేశం గల ఒక కణం B అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా V వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఆ కణంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత? దీని మీకు ఫార్ములా చూసినట్టయితే F = Q × V బార్ క్రాస్ B బార్ ఒరిజినల్ గా అయితే.
ఫుల్ ఫామ్ కనుక చూసినట్టయితే క్యూవీబీ సైన్ థీటా. వి బార్ క్రాస్ బి బార్ కాబట్టి బీబీ సైన్ థీటా అయింది. క్యూవీబీ సైన్ థీటా ఆ విధంగా వచ్చింది. ఇక్కడ మనం కోణం కనుక 0 అయినట్టయితే, కోణం కనుక 0 అయితే సైన్ 0 0 కాబట్టి దాని మీద పనిచేసే బలం కూడా శూన్యం అవుతుంది. కోణం కనుక 90 డిగ్రీలు అయితే గరిష్ట బలం అనేది పనిచేస్తుంది. ఈ రెండు బిట్లు కూడా మీకు తెలియాలి. తర్వాత ప్రశ్న, ఎల్ పొడవు గల విద్యుత్ ప్రవాహ వాహక తీగను బి అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉంచి దాని గుండా ఐ కరెంటు ప్రవహింపచేస్తే వాహకం పై పనిచేసే గరిష్ట బలం ఎంత? ఇది కూడా ఫార్ములా బేస్డ్ అయినటువంటి బిట్టే. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ థీటా ఒరిజినల్ ఫార్ములా. ఇక్కడ మనకి కోణం తెలియాలి. కోణం కనుక 90 డిగ్రీలు అని తెలిసింది కాబట్టి సైన్ 90 1 కాబట్టి గరిష్ట బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్ అవుతుంది. మోటార్ పనితీరును వివరించే ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమంలో ఒకదానికొకటి లంబంగా ఉంచిన ఎడమ చేతి వేలల్లో చూపుడు వేలు దేనిని సూచిస్తుంది? మొత్తం మనకి అన్ని కనుక తెలుసుకున్నట్టయితే చాలా ఈజీ. ఎడమ చేతిలో ఉన్నటువంటి చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు 3 పరస్పరంగా లంబంగా ఉంచినట్టయితే ఏది ఏం సూచిస్తుందో తెలిస్తే మీకు ఎగ్జామ్లో ఏమి ఇచ్చినప్పటికీ రాయగలుగుతాం. ఒకసారి వివరణ చూడండి. 3 లంబంగా ఉంచినప్పుడు బొటన వేలు వాహకంపై పనిచేసే బలాన్ని సూచిస్తుంది, లేదా ఆ వాహకం ఏ దిశలో చలిస్తుందో చలనాన్ని సూచిస్తుంది. థంబ్, దాన్ని మనం సింపుల్ గా థంబ్ ఫర్ థ్రస్ట్ అంటాం. నెక్స్ట్ చూపుడు వేలు. చూపుడు వేలుని ఏం సూచిస్తుంది అంటే అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుంది. దీన్ని పాయింట్ ఫింగర్ అంటారు కాబట్టి పాయింట్ పి ఫర్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తుంది. ఇంకా మధ్య వేలు సెంటర్ ఫింగర్ అని అనుకున్నట్టయితే కరెంట్ విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తుంది. ఈ విధంగా లాజికల్ గా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. థంబ్ కాబట్టి థ్రస్ట్ అంటే వాహకం పనిచేసే బలము, పాయింట్ ఫింగర్ అంటే చూపుడు వేలు కాబట్టి అయస్కాంత క్షేత్రం కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, పాయింట్ ఫింగర్ ఫీల్డ్, ఎఫ్ ఫర్ ఫీల్డ్. ఇంకా మిడిల్ ఫింగర్ దాన్ని సెంటర్ ఫింగర్ అని అనుకున్నట్టయితే విద్యుత్ ప్రవాహం కరెంట్, సెంటర్ ఫింగర్ కరెంట్. ఈ విధంగా మనకి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎడమ చేతి నిబంధన చాలా ఈజీగా గుర్తించవచ్చు. చివరి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే ఏ పరికరం అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవాహంపై పనిచేసే అయస్కాంత బల సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఇక్కడ ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది అనేది మనకు తెలియాలి. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ఏమిటి అంటే ఎలక్ట్రిక్ మోటార్. అదే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏంటి అంటే విద్యుత్ జనరేటర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్ లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ ను అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.